హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో, అంటే ఆన్ స్క్రీన్ మీద. ముందుగా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. అంటే అవి ఫైనల్ అవుట్పుట్స్, ట్యూటోరియల్స్ కాదు. డిజైన్ మీద కానీ, యానిమేషన్ మీద కానీ, విఎఫ్ఎక్స్ మీద కానీ, వీడియో ఎడిటింగ్ మీద కానీ మనం ఆన్ ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కదా, ఆ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. యూ మే లైక్ ఇట్. మన ఛానల్ మోటో ఏంటంటే మెయిన్గా తెలుగులో చెప్దామని. అంటే నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు, ఆల్రెడీ చాలా ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్ ట్యూటోరియల్స్ మీద. కాకపోతే స్పెసిఫిక్గా తెలుగులో చూసుకుంటే మనం చాలా తక్కువ ఉన్నాయి ట్యూటోరియల్స్. సో మనం ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కానీ, గ్రాఫిక్ డిజైన్ మీద, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, యానిమేషన్, విఎఫ్ఎక్స్ మీద, ప్రీమియర్ ప్రో, వీడియో ఎడిటింగ్ మీద, యూఐఎక్స్, ఫిగ్మా మీద నా ట్యూటోరియల్స్ చెప్తామని అనుకుంటున్నా. సో అది నా మోటో అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ది. సో మనం మూవీస్ కొన్ని చూసుకుంటే మనకు నచ్చిన మూవీస్ ఉంటాయి కొన్ని. అవి అరే ఇంగ్లీష్లో ఉంది, అరే హిందీలో ఉంది, మన లాంగ్వేజ్లో ఉంటే బాగుండేది. అంటే మనకు నచ్చింది మన ఓన్ లాంగ్వేజ్లో చెప్తే కానీ, చూస్తే కానీ ఆ ఫీల్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, కొంచెం ఈజీగా అర్థమవుతుంది అది. సో వై డోంట్ వి ట్రై ఇట్ ఇన్ ఎడ్యుకేషన్? ఎంటర్టైన్మెంట్లో ఉన్నది ఆ ఫీల్ ఎడ్యుకేషన్లో ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా మనం అర్థమవుతుంది కూడా కొంచెం. సో ఈరోజు మనం బాటమ్ నావిగేషన్ బార్ గురించి చెప్పుకుందాం. చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి కొంచెం, ఫస్ట్ వీడియో కదా. సో మొబైల్స్లో మనకి కింద బాటమ్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా, హోమ్ అలాగా. సో దాని గురించి చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో ఉంది, అది చూసి వెళ్ళిపోతాం. ఈరోజు మనం బాటమ్ నావిగేషన్ బార్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్లీ బాటమ్ నావిగేషన్ బార్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సో మనం మొబైల్లో చూసినట్లయితే కింద బాటంలో ఒక నావిగేషన్ బార్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవుతాం కదా, హోమ్ పేజ్ నుండి సెట్టింగ్స్ పేజ్కి కానీ, లైక్ స్టోర్ పేజ్కి కానీ, లైక్ కార్ట్ పేజ్కి కానీ, విష్ లిస్ట్ పేజ్కి కానీ, అలా ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఐకాన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీరు, హోమ్ పేజ్ నుండి వర్కౌట్స్ నుండి మ్యూజిక్ నుంచి డైట్ నుంచి యూజెస్ వరకు ఒక 5 ఐకాన్స్ ఉన్నాయి. సో హోమ్ పేజ్ నుండి ఇంకో పేజీకి మనం ఎలా అంటే ఆ ఐకాన్ మీద పక్కన ఇంకో ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇంకో పేజీకి మనం నావిగేట్ అవుతాం. సో దానికి మనం ఈ నావిగేషన్ బార్ యూజ్ చేస్తాం. సో ఈరోజు మనం ఈ నావిగేషన్ బార్ ఎలా డిజైన్ చేయాలి, అందులో ఉన్న ఐకాన్స్ ఎలాగా క్రియేట్ చేయడం కానీ, తెచ్చుకోవడం కానీ చూద్దాం, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది. సో దాని తర్వాత దీన్ని ఇంటరాక్టివ్ ప్రోటోటైప్ చేద్దాం. అంటే క్లిక్ చేయగానే ఆ పక్క పేజీకి ఎలా నావిగేట్ అవ్వాలి అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్లీ నేను ఐకాన్స్ అనేది తెచ్చేసుకున్నానండి ముందే. సో ఇవేంటి ఐకాన్స్, ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ప్లగిన్స్లో నేను ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్ళి మెటీరియల్ సింబల్స్ తెచ్చుకున్నాను. అంటే ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను కాబట్టి డైరెక్ట్ అందులో చూపిస్తున్నా. సో ఇందులో మీరు స్ట్రోక్ విడ్త్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, ఇది గూగుల్ వాళ్ళది. సో మనకి ఇక్కడ హోమ్ కావాలంటే హోమ్ లాగా, మనకి ఫీల్డ్ ఆన్ ఆఫ్ అలా మనం ఏది కావాలంటే అలాగా సెట్ చేసుకోవచ్చు, అంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు మనం. లేదు మీకు అందులో ఉన్నవి మీకు అంతగా సెట్ అవ్వకపోతే ఫ్లాట్ ఐకాన్ ఇందులో కూడా మనం ఐకాన్స్ ఉంటాయి, ఇందులో నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా వేరియస్ ఉంటాయి. సో ప్రజెంట్ నేను తెచ్చేసుకున్నాను కాబట్టి ఇవి అన్ఫిల్డ్, ఇవి ఫిల్డ్. సో వాటికి మనం రీనేమ్ చేద్దాం. సో మనం ఇవన్నీ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుని అన్నీ
కంట్రోల్ కాదు, షిఫ్ట్ పట్టుకోండి. తర్వాత కంట్రోల్ ఆర్ కొట్టండి రీనేమ్ చేసుకోవడానికి అన్నీ ఒకేసారి. సో వాటి కరెంట్ నేమ్ ఉండాలి, అంటే వాటి హోమ్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే దాని తర్వాత మనం స్లాష్ కొట్టి అవి అన్ఫిల్డ్ అని సెట్ చేసుకుందాం. కిందవి కూడా అలాగే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్ కొడితే మనకి అన్ని లేయర్స్ ఒకేసారి రీనేమ్ అవుతుంది. సో కరెంట్ నేమ్ కొట్టి కింద అదే ఒక బటన్ ఉంది కదా, ఇది బటన్, అది క్లిక్ చేసి స్లాష్ అది కొడితే మీకు పక్కన చూడొచ్చు మీరు హోమ్, ఫేవరెట్, సెట్టింగ్స్, స్టోర్ ఫ్రంట్ అనేవి వాటిలో ఒరిజినల్ నేమ్స్ ఉన్నాయి కదా, వాటికి పక్కన మనకి ఫిల్డా అన్ఫిల్డా అని ఒక్కొక్కటి రీనేమ్ చేసుకోవడం కన్నా ఇలాగా అన్ని లేయర్స్ పట్టుకొని కంట్రోల్ ఆర్ కొడితే అవన్నీ ఒకేసారి సెలెక్ట్ అయ్యి దాని పక్కన ఫీల్డ్ అయితే ఫీల్డ్, అన్ఫిల్డ్ అయితే అన్ఫిల్డ్ మనం టైప్ చేస్తూ వచ్చేస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ హోమ్ ఫీల్డ్ లెఫ్ట్ సైడ్లో సైడ్ బార్లో, దీన్ని సైడ్ బార్ అంటారు, ఇక్కడ హోమ్ ఫీల్డ్, హోమ్ అన్ఫీల్డ్ ఇలా వచ్చేసినాయి కదా. సో మనం వీటిని మళ్ళీ మనం చేంజ్ చేసుకోకుండా, అంటే 3-4 టైమ్స్ యూస్ చేసేటప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోకుండా ఉండాలంటే వీటిని కాంపోనెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను అన్నీ కలిపి కాంపోనెంట్స్ సెట్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా చూడండి, ఇది కాంపోనెంట్ సింబల్. సో అందులో మనం క్రియేట్ కాంపోనెంట్ సెట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇది కాదు, క్రియేట్ కాంపోనెంట్ సెట్కి వెళ్తే ఈ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి, ఇది కాంపోనెంట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అసెట్స్లో ఉంటాయి అవి, ఇవ్వండి కాంపోనెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసింది కదా కాంపోనెంట్. సో ఇప్పుడు మనం దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఆల్ట్ పట్టుకొని సైడ్ కంటే డూప్లికేట్ అయిపోతుంది. డ్రాగ్ చేయండి, సైడ్కి డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2. ప్రాపర్టీ 1 ఏంటంటే దాని ఫస్ట్ నేమ్, ప్రాపర్టీ 2 అంటే ఏంటంటే సెకండ్ నేమ్. సో అది మనం ఫీల్డ్ ఇచ్చామా అన్ఫీల్డ్ ఇచ్చామని చూపిస్తుంది. ఇక్కడ ఫీల్డ్, ఇక్కడ మనం సెట్టింగ్స్ కానీ హోమ్ కానీ అలా పెట్టుకుంటాం కదా, అలాగా. సో నేను ఫస్ట్ అన్నీ సెట్ చేసుకుంటున్నా. సో మీరు చూసినట్లయితే నేను అన్నీ అన్ఫిల్డ్వి తీసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్. సో ఫస్ట్ మనం ఇలాగ ఉంటుంది కదా, దీన్ని మనం షిఫ్ట్ ఏ కొడితే ఆటో రేట్ అవుతుంది. ఆటో రేట్ ఏంటంటే మనకి ఈక్వల్ స్పేసింగ్ ఇస్తుంది, పైన కింద 4 డైరెక్షన్స్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆటో లేఅవుట్ ఉంది కదా, ఇది ఆటో లేఅవుట్. షిఫ్ట్ ఏ కొట్టాలి. సో ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం మనం, కింద ఉంది కదా అదే సర్కిల్. సో దాన్ని మీరు ఎలా తీసుకుని వెళ్తే ఇక్కడ ఇందులోకి వెళ్ళిపోతుంది, అది కూడా ఒక ఫ్రేమ్ ఆటో లేఅవుట్లోకి వెళ్ళిపోతుంది. కానీ మీరు దాన్ని పొజిషన్ దగ్గర ఇక్కడ ఇగ్నోర్ ఆటో లేఅవుట్ అని కొడితే అది దాని వెనకాల వచ్చేస్తుంది. సో దాన్ని 24 ఉంది సైజు, నేను ఒక 28 అని పెట్టుకుంటున్నాను. ఆటో లేఅవుట్ ప్యాడింగ్ కూడా చేంజ్ చేద్దాం, అంటే పైన కింద వర్టికల్ ప్యాడింగ్, హారిజాంటల్ ప్యాడింగ్, స్పేసింగ్ రెండు 15 ఇచ్చుకుంటున్నాను. సో ఇలాగా ఇలా అంటే మనం సింపుల్గా ఏం చెప్పాలంటే మనకి సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ పక్కన ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఫిల్డ్ అవుతుంది కదా, అలా ఒకదానికి ఒకటి నావిగేట్ అవుతున్నట్టు మనం అలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని కంపోనెంట్ చేసుకుందాం మళ్ళీ. ఈసారి ఏంటంటే క్రియేట్ కంపోనెంట్ అని ఫస్ట్ ఇది కొట్టాలి. సో ఇది ఒక కంపోనెంట్ అయిపోయింది. సో దీనికి వేరియంట్ కావాలి మనకి. దీనికి వేరియంట్ ఏంటంటే దీని డూప్లికేట్. సో ఒక 4 వేరియంట్స్ కావాలి నాకు.
ఎందుకు ఆ వేరియంట్స్ ఏంటంటే హోమ్ పేజ్ నుండి ఇలా స్టోర్ పేజ్కి కానీ ఫేవరెట్ ఆర్ విష్ లిస్ట్ పేజ్కి కానీ సెట్టింగ్స్ పేజ్కి కానీ నావిగేట్ అవుతున్నప్పుడు ఆ సర్కిల్ దాని వెనకాల వచ్చినట్టు వస్తే అది నేను బాగుంటుంది అనుకుంటున్నా ఆ ఇంట్రాక్షన్. సో దానికి మనం ఎలా ఫిల్ చేయాలి, ఎలా ప్రోటోటైప్ చేయాలో చూద్దాం. సో ముందుగా నేను అన్నీ ఏదైతే మారుతుందో అది పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ సర్కిల్ మనకి ఎక్స్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ చేయాలి. వై అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి, అప్పుడే స్మూత్ ఉంటుంది. సో వై నేను 12 ఇస్తున్నా. సో ఇలాగా క్లిక్ చేసినప్పుడు ఇది ఫిల్ అవుతుంది కదా అలా. సో ప్రజెంట్ నాకు ఇట్లా కలర్స్ నచ్చలేదు, సో నేను కలర్స్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలక్షన్ కలర్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నేను బ్లూ పెడదాం అనుకుంటున్నాను సమ్ ర్యాండమ్గా. సో వీటిని తీసుకెళ్ళి ప్రతి దాంట్లో కాపీ. సో ఇలాగా. సో ఇక్కడ మనం హోమ్కి ఐకాన్స్ చేంజ్ చేయాలి, అన్ఫీల్డ్. సో ఇలా ఉంటుంది కదా. సో మళ్ళీ మనం దీన్ని అసెట్స్లోకి వెళ్ళక్కల, దీన్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని పక్కకు లాగితే డ్రాగ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఒక ఫ్రేమ్లో చూద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఇందాక చేసిన ఫ్రేమ్లో పెడదాం, ఎలా వస్తుందో చూద్దాం. సో సైజ్ అనేది మనకి సెట్ అవ్వలేదు. సో దీని సైజు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం కంపోనెంట్స్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ దీని సైజ్ ఎంత ఉందో చూద్దాం. 428 విత్ హైట్ 58 అండ్ ఐకాన్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంది. సో అయినా మనం ముందుగా చూసుకోవాల్సింది. సో ప్రస్తుతానికి ఫస్ట్ ఐకాన్ సైజెస్ అనేది చేంజ్ చేద్దాం. మీరు కే ప్రెస్ చేస్తే స్కేల్ అవుతుంది, అంటే ఈక్వల్ ప్రొపోర్షన్స్తో. సో ప్రస్తుతానికి 1.2 పెడుతున్నా. సో 28:0.8 వచ్చింది, పర్వాలేదు కొంచెం. అండ్ ఇది కూడా కొంచెం మనకి చేంజ్ అవ్వాలి. 428 విత్ హైట్ 58.8, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం లోపల ఉన్న అవి కూడా ఈక్వల్గా పెడదాం. ఓకే, ఆ సర్కిల్ని కూడా కొంచెం స్కేల్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి పట్టుకొని స్కేల్ చేసుకోండి. ఒక 36. సో ఇప్పుడు సెంటర్ చేసుకోండి.
సో వై అనేది కన్సిస్టెంట్గా సేమ్గా ఉండేలాగా 11 పెడుతున్నాను. ఓకే ఓకే ఇప్పుడు అది కూడా చేంజ్ అవుతుంది, కంపోనెంట్ కాబట్టి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ ఏంటంటే కంట్రోల్ ఎక్స్ కొడితే కట్ అవుతుంది. దాన్ని రీప్లేస్ చేయాలంటే దీన్ని జస్ట్ క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఆర్, సో అది రీప్లేస్ అయిపోద్ది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రైట్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ప్లేస్ టు రీప్లేస్, కంట్రోల్ షిఫ్ట్ ఆర్, ఫ్రేమ్ సెలక్షన్కి కంట్రోల్ ఆల్ట్ జీ, ఆటో రేట్కి షిఫ్ట్ ఏ. ఇప్పుడు ఆటో రేట్ డిటాచ్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ బి, అలా చూపిస్తుంది. నేను దీనికి ఒక డ్రాప్ షాడో ఇద్దాం అనుకుంటున్నా. ఫిల్ ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో ఈక్వల్గా ఉండాలి కాబట్టి నేను కలర్ కూడా ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. బ్లర్ ఆఫ్ 40, ఇది ఒక 10, అండ్ కార్నర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అది తగ్గించుకుందాం అనుకుంటున్నా. ఓకే 8 పెట్టుకున్నాం. అండ్ సర్కిల్ కూడా మంచిగా కనపడాలి. ఇది గ్రే కలర్లో ఉన్నట్టుంది. సో చూద్దాం ఏ కలర్ సెట్ అవుతుందో. వైట్ పెట్టి డ్రాప్ షాడ్ వేద్దాం మళ్ళీ సేమ్ దానిలాగే. ఇంత వద్దు, ఎక్కువైపోయింది ఇది. సో డ్రాప్ షాడోలో 30, ఇది 50. బాగానే కనబడుతుంది నాకు. సో ప్రస్తుతానికి సెట్. ఇప్పుడు మనం నావిగేట్ చేద్దాం. సో మనం ఫస్ట్ హోమ్ తీసుకొని హోమ్ పేజ్లో ఎక్కడ ఉన్నా, అంటే ఇప్పుడు స్టోర్ పేజ్లో ఉన్నప్పుడు హోమ్ నొక్కిన హోమ్కి వెళ్ళాలి, విష్ లిస్ట్ పేజ్లో ఉన్నప్పుడు హోమ్ నొక్కిన హోమ్కి వెళ్ళాలి, సెట్టింగ్స్లో ఉన్నప్పుడు హోమ్ నొక్కిన హోమ్కి వెళ్ళాలి. కాబట్టి మనం అన్ఫీల్డ్లో ఉన్న హోమ్లన్నీ పట్టుకొని చూస్తే మీకు ఇలాగ ప్లస్ సింబల్స్ వస్తాయి. అవన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ దానికి అటాచ్ చేయాలి. సో అది అప్పుడు నావిగేట్ అవుతుంది దానికి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ కాకుండా స్మార్ట్ యానిమేట్ పెట్టుకొని జెంటిల్ పెడుతున్నా, ఇలాగా స్లైడ్ అవ్వేలా జెంటిల్. సో సిమిలర్గా మిగతా అన్నిటికి సేమ్ యాస్టీస్. సో అన్నిటికీ అయిపోయింది ప్రోటోటైప్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ వెళ్ళంగానే యారో నుంచి హ్యాండ్ ఫింగర్ కనబడుతుంది, లైక్ అక్కడ ఇంటరాక్షన్ ఉన్నట్టు, క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంది అన్నట్టు. సో మీరు చూడండి, మీరు క్లిక్ చేయగానే చేంజ్ అవుతుంది, లైక్ స్మూత్గా అవుతుంది చూడండి. సో ఇవి నేను ఆల్రెడీ ముందుగా చేసినవి. సో ఎంత స్మూత్గా అవుతుంది చూడండి. ఆల్రెడీ ఇవన్నీ చేసింది ముందుగా. సో మీకు ఎగ్జాంపుల్ కింద చూపిద్దామని చెప్పి అవి చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.